హాయ్ హలో నమస్తే మామ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొద్దున్నే కాయగూరలు కోస్తున్నారండి. అంతా పెళ్ళికి తయారు చేస్తున్నారు వంట భోజనాలు. చూడండి బాగుందో లేదో వీడియో. వంట వాళ్ళని తోలుకొచ్చినామండి, వంట చేస్తున్నారు చూడండి. అంతా లేడీసే వచ్చినారు, వంట వాళ్ళకైతే ఓపిక బాగుంటుందని. అందులోకి ఇక మా మామను పెట్టినామండి. మా మామ అయితే కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అంతా బాగా అంటే గుండాల దింపేకి వేసేకి పోసేకి చేసేకి అన్నీ బాగా హెల్ప్ అవుతాడని మామను పెట్టినాము. చూడండి ఫ్రెండ్స్, ఆ నూనె డబ్బానే చురుగుతున్నాడు చూడు. అంటే అది బజ్జీలు ఫస్ట్ పొద్దున్న నాష్టా చేసేకి బజ్జీలు చేసేకి అది నూనె వేస్తున్నాడు ఫ్రెండ్స్. అంతగా స్వామి ఇక్కడ తయారు చేస్తున్నాడు చూడండి. అన్నీ తయారు చేస్తున్నాడు, మంగళసూత్రాలు ఆ దేవుని పూజ సామాన్లు అన్నీ ప్రతి ఒకటి వదులుకోకుండా అంతా తయారు చేస్తున్నాడు. బాగుంది చూడండి, మీరు చూసి ఆనందించండి. పెళ్ళికి ఇట్లా ఉంటుంది చూడండి. ఇంకా వీడియో తీయలేకపోతున్నా, ఎందుకంటే నాకు పని ఎక్కువ వీడియో చేసేది ఉంటుంది, అందుకోసమే తీయలేకపోతున్నా. క్షమించండి వీడియో చూసి. నేను ఇంకా తీయాల వీడియో అంటే నాకు పని పురుషతికి లేకుండా, అందుకోసం ఇబ్బంది అవుతుంది. అంతే మన అన్నోళ్ళదే కదా కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది నాకు పని చేయడం వల్ల. కొద్దిగా వీడియో క్లారిటీ కూడా తీయలేకపోతున్నా, క్షమించండి. వీడియో ఎలా ఉందని తిట్టదండి ప్లీజ్. చూడండి పెళ్లి కొడుకుని తయారు చేస్తున్నాం. నీళ్ళు పోసి అంత రెడీ చేసినారు. ఇతన్ని తయారు చేస్తున్నాడు. అక్కడ స్వామి చేస్తున్నాడు. అక్కడ అమ్మాయి వాళ్ళది ఇక్కడ వీళ్ళు ఈ అమ్మని నీళ్ళు పోసి ఈ అమ్మ కూడా తయారు చేస్తున్నారు అంతా. ఇంకా కాసేపు అయితే ఈ అమ్మను కూడా అడిగి తీసుకుపోయి పందిరిలో ఇంకా తాళి కట్టేస్తారు. చూడండి ఫ్రెండ్స్, బాగుందో లేదో. మెట్లు పెడుతున్నది పాప ఇక్కడ. అది పెద్దడం పెట్టేటప్పుడు రాత్రి ఇయ్యాల లెక్క. అంటే కొన్ని చోట్ల పొద్దున ఇస్తారు, కొన్ని చోట్ల రాత్రి కూడా పెట్టేస్తారు ఆ మెట్లు. అంతా కామన్ జరుగుతుంటుంది అంతా. చూసినారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఇద్దరిని ఎందుకు కూర్చోబెడతారంటే తోడు పెళ్లి కూతురని ఒక ఆమెను కూర్చోబెడతారు, అంటే ఒక్కరిని కూర్చోబెట్టకూడదని అట్లా కూర్చోబెడతారు ఫ్రెండ్స్. చూసినారు కదా బాగుందే. చాష్ చేస్తున్నారు, ఒక 5 మంది చాష్ చేసి ఇంక ఇడుస్తారు అన్నమాట. తర్వాత మేనమామ ఆ పాపని మోసుకొని పోతాడు పందిరిలోకి. అందరితో ఇంకా ఇది పెళ్ళి జరిగిపోతుంది. తర్వాత ఇంకా ఫంక్షన్ ఉంటుంది, అంత ఫోటో అంటే అక్క వాళ్ళు, మా వాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దలు అందరూ వచ్చింటారు కాబట్టి ఫ్యామిలీ నుంచొని ఫోటో తీసుకుంటారు. వీళ్ళంతా అక్కోళ్ళు చూడి బాగున్నారా. నాకు పిలిచిన వాళ్ళు చూడండి, వీళ్ళంతా యువతల 4, అవతల 2, వీళ్ళంతా నాకు పిలిచిన వాళ్ళే. ఇక్కడ మా అమ్మ లాస్ట్కి వాడు అన్న కొడుకు, ఏం పెళ్లి కూతురు. బాగుందా ఫ్రెండ్స్, చూసినారు కదా. నాకు ఎందుకంటే వీడియో తీసేకి సమయం లేకపోతే కొద్దిగా కష్టతరమైనది పని చేసి బట్టి, పని బిజీ ఉంటే అందుకోసమే కాలేదు ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.